తెలంగాణ ఉద్యమ పతాక టీ న్యూస్ పై సీఎం రేవంత్ కక్ష సాధింపు చర్యలు సరికావన్నారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవంత్. తెలంగాణ ప్రజల గొంతుకగా పనిచేస్తున్న టీ న్యూస్ పై ఎందుకు నిలపానిందలు వేస్తున్నారని దుయ్యబట్టారు. సెట్ వేయాలనుకుంటే ముందు బూతులు మాట్లాడే రేవంత్ పైనే వేయాలని తేల్చెప్పారు. కేటీఆర్ పై ఎన్నిసార్లు అవాకులు చవాకులు పేలినా రేవంత్ పై సిట్ ఎందుకు వేయకూడదని ప్రశ్నించారు దాసోజు శ్రవంత్. టీ న్యూస్ గత 2 సంవత్సరాలుగా ప్రజల గొంతుకగా నిలబడ్డది. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక దుర్మార్గాలు, దాష్టికాలు, దోపిడిని పెద్ద ఎత్తున ఎండగడుతూ ఇవాళ ఒక ముల్లుగర్ర లెక్క రేవంత్ రెడ్డికి మారిపోయి ఎక్కడికక్కడ పొడుస్తున్నది అలా. కాబట్టి ఈ ముల్లుగర్ర నుండి తప్పించుకోవడం కోసం, ముల్లుగర్ర పైన బట్టగాల్చి మీద వేయడం కోసము ఇవాళ సిట్ వేస్తే వేసి ఉండొచ్చు కాక, కానీ ఒక నికార్స్ అయినటువంటి ఒక తెలంగాణ ఉద్యమంలో ఒక నిలువెత్తుగా నిలబడ్డటువంటి ఒక పాశుపతాస్త్రం టీ న్యూస్. కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ కాలంలో అనేక అస్త్రాలు తయారు చేసినారు. అందులో ఇదొక పదునైనటువంటి పవర్ఫుల్ అస్త్రం, పాశుపతాస్త్రం టీ న్యూస్. అప్పుడు మనకు ఛానల్ ఏం లేకుండే తెలంగాణ ఉద్యమ కాలంలో. తెలంగాణ సాధన కోసం, తెలంగాణ ఉద్యమాన్ని ద్విగుణీకృతం చేయడం కోసం రాష్ట్ర ఏర్పాటులో అత్యంత కీలక పాత్ర పోషించిన ఛానల్ అది. రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రగతి పథంలో పనిచేసింది. మరి ముఖ్యంగా ఇప్పుడు ఈ 2 సంవత్సరాలలో ఒక ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఇవాళ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ఎత్తి చూపుతూ ఉంది. తట్టుకోలేక అక్కస్తోటి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ రకమైన సిట్టు వేసి ఏదో తన కుట్రను, కుతంత్రాన్ని బయటపెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కుతి తీర్చుకుంటుండొచ్చు ఊక, నేను కూడా కేసు వేసిన కదా అని చెప్పని. దానివల్ల టీ న్యూస్కి వచ్చేటువంటి ఒక ప్రమాదం లేదు. ఇవాళ ఇంకా బలంగా టీ న్యూస్ ఒక పవర్ఫుల్ అపోజిషన్ రోల్ ప్లే చేస్తుంది. ఈ ప్రభుత్వం చేసిన తప్పిదాలను ప్రజల పక్షాన నిలదీస్తూనే ఉంటుంది, ఉండాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. ఇవాళ ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది బాధ్యతారాహిత్యంగా మాట్లాడటము, ఎవడెక్కడ వండుకున్నాడు, ఎవడెక్కడ తింటున్నాడు, ఎవడేం తింటుండు, ఎవడేం దొడుక్కుంటుండు, ఈ రకమైనటువంటి ఒక నీతిబాహ్యమైనటువంటి ప్రజల సమస్యలకు, రాష్ట్ర అభివృద్ధికి, సమాజ అభివృద్ధికి సంబంధం లేనటువంటి అంశాలన్నీ కూడా చర్చలోకి పట్టుకొచ్చి, రాజకీయ పొలిటికల్ డిస్కోర్సెస్లోకి పట్టుకొచ్చి రాజకీయాన్ని పల్స్ చేసి పడేసినారు. అయితే దానికి ప్రధాన సూత్రధారి రేవంత్ రెడ్డి గారే. ఇవాళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తర్వాత ఎవరో ఐఏఎస్ ఆఫీసరు ఏదో అని చెప్పని ఏదైతే ఆరోపణల నేపథ్యంలో సిట్ అని చెప్పని అంటా ఉన్నాను నేను. ఒకవేళ అటువంటి అంశం పైన సిట్ వేసినప్పుడు రేవంత్ రెడ్డి గారి భూతు భాష పైన ఎవరు సిట్ వేయాలా? రేవంత్ రెడ్డి గారు గతంలో కేటీ రామారావు గారి పైన, మన బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుల పైన చిలువలు పలవలు, నేను చాలా సందర్భాలు అనుకునేది, ఇది గాంధీ భవను అంత పెద్ద వేదిక మీద కూర్చొని సినిమా యాక్ట్రెస్ల పేర్లు లేకపోతే ఇంకెవరెవరో అడ్డమైన బూతులు మాట్లాడుతూ, లేనిపోని అక్రమ సంబంధాలు అంటగడుతూ, చిల్లరమల్లరగా మాట్లాడుతున్నాడు ఏంది, ఈయనపైన ఎవరు చర్యలు తీసుకోరా అని చెప్పని. ఇవాళ ఏ నీతి సూత్రాలతో రేవంత్ రెడ్డి గారి సిట్టేస్తున్నారో అదే నీతి సూత్రాలతో ఆయన మాట్లాడినటువంటి ఒక చిల్లర మాటలపైన కూడా సిట్టు వేయాల్సిన అవసరం వస్తుంది కదా. ఆయన భాష పైన కూడా సిట్టు వేయాల్సిన అవసరం వస్తుంది కదా. ఇవాళ ఆయన గీత దాటితే చాలా అని అంటున్నావు, నోరు దాటిన రేవంత్ రెడ్డి పైన కూడా మరి ఇప్పుడు ఇవాళ ఎవరో ఒక టీవీ ఛానల్లో వ్యక్తులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి సంబంధించిన అంశం పైన నోరు జారిందని సిట్టేసినావు. నీ నోరు జారిన దాని మీద ఎవరు వేయాలా? నువ్వు ముఖ్యమంత్రి బై, యువర్ చీఫ్ మినిస్టర్. నువ్వు నోటుకొచ్చినట్టు కేసీఆర్ గారిని భాష వ్యక్తిత్వ హననం చేస్తావు, ఆయన అలవాట్ల గురించి మాట్లాడతావు, లేనిపోని అన్ని అంటగట్టే రీతిలో మాట్లాడతావు, కుటుంబంలో చిచ్చు పెట్టే తీరుగా మాట్లాడతావు. కేటీ రామారావు గారు డ్రగ్స్ అంటాడు, కేటీ రామారావు గారు హీరోయిన్లు అంటాడు. మరి నీ మీద సిట్టొద్దా? నువ్వు పనిషబుల్ కాదా? ఆర్ యువర్ స్టేట్మెంట్స్ ఆర్ లెజిటిమేట్ ఎనఫ్? పరిపాలన అండి ఇది, పరాచకాలు కావు ఇవి. గవర్నెన్స్ పరాచకం లెక్క చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఆయనకేమో లైసెన్స్ ఇచ్చిండ్రా మరి ఆయన ఏది పడితే అది మాట్లాడటానికి? హూ గేవ్ రైట్ టు రేవంత్ రెడ్డి టు టార్నిష్ ద ఇమేజ్ ఆఫ్ కేటీ రామారావు గారు, లేకపోతే కేసీఆర్ గారు, లేకపోతే ఇంకెవరిపైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడే హక్కు ఎవరు ఇచ్చినారు నీకు? కొండ సురేఖ గారు, మంత్రులంతా అట్లనే ఒకళ్ళ మీద ఒకళ్ళు పోటీపడి ఎగబడి వ్యక్తిత్వ హననానికి పాల్పడతారు. డ్రగ్స్ అంటారు, ఆడోళ్ళు అంటారు, మగవాళ్ళు అంటారు, సినిమా యాక్ట్రెస్లు అంటారు. మరి అదేంది? మరి నీతి అందరికీ సమానంగా ఉంటేనే నీతి అవుతుంది. అది చట్టం అందరికీ సమానంగా ఉండాలి. ఒకడికి సిట్ కావాలట, ఇంకోటికేమో ఎస్కేప్ కావాలనా? కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారు నీతిమంతుడైతే ఆయన మీద కూడా ఆయన సిట్ వేసుకోవాలి. ఇప్పుడు
ఆయన భాషను ప్రచారం చేస్తున్నటువంటి ఒక ఆయన సామాజిక మాధ్యమాలు ఆయన టీవీ ఛానళ్ళ పైన కూడా సిట్టేయాలి మరి.